99 రోజుల పాటు జరిగే ప్రజాపాలన పట్టణ ప్రగతి కార్యక్రమాలు నగరంలోని 3 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాసాబ్ ట్యాంక్, చాచా నెహ్రూ పార్కులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రగతి భవన్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా అందరూ కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. ఆ వివరాలేమిటో ప్రత్యక్షంగా చూడండి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో 99 రోజుల కార్యాచరణ తీసుకోవడం జరిగింది. 10 అంశాల మీద ముఖ్యమైనటువంటి సామాజిక అవగాహన, స్థానికంగా ఉండబడేటువంటి కనీస సమస్యల్ని పరిష్కరించుకునే ఉద్దేశంతో మరి 99 రోజుల ప్రణాళిక సందర్భించి ఈరోజు మార్చి 6 నుంచి జూన్ 12 దాకా జరిగేటువంటి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి దిశానిర్దేశన చేయబడింది. ఈరోజు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి గౌరవ సహచార మంత్రి అజరుద్దీన్ గారు, అదేవిధంగా అందరము, జిల్లా అధికారులందరం కూడా కలిసి 99 రోజుల ప్రోగ్రాం హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో విజయవంతంగా డివిజన్ స్థాయిలో, గల్లీ స్థాయిలో నిర్ణయించే విధంగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమకు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలన్నీ సంబంధిత అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా ద్వారా కానీ దృష్టికి తీసుకొస్తే వాటన్నిటినీ ప్రభుత్వం తరఫున పరిష్కారం చేయడంతో పాటుగా ఈ 99 రోజుల పరిపాలన సందర్భంగా ప్రజలు వారి యొక్క సామాజికమైన అంశాలకు సంబంధించిన దాంతో పాటుగా ముఖ్యంగా మరి ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఈ గవర్నమెంట్ అడ్మిషన్స్ ను ఇంక్రీజ్ చేయడానికి సంబంధించి కానీ, మౌలిక సదుపాయాలను కలిగించడానికి కానీ, నగరాలు కానీ అన్ని కూడా రిజాల్వ్ చేసే విధంగా ఎలక్ట్రిసిటీ పరమైన సమస్యలకు సంబంధించిన అంశాలు దృష్టికి వచ్చినాయి. తప్పకుండా ఈ ప్రజాపాలన ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికతోటి ఒక కార్యాచరణ తీసుకుని ముందుకే సందర్భంలో మొత్తం 10 ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా అగ్రభాగాన నిలబడి రాష్ట్రానికి ఒక మార్గదర్శిగా మిగతా జిల్లాలకు ఉంటుందనే విధంగా మరి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో ఈ యొక్క కార్యాచరణ తీసుకుని ముందుకు పోతాం. సమస్యలు చెప్పడం ప్రజాప్రతినిధి బాధ్యత. ఇందులో రాజకీయ కోణం నుంచి ఏం లేదు. వారు చెప్పినటువంటి అంశాలు కూడా పట్టణాల్లో సమస్యలు ఎప్పుడు మున్సిపాలిటీ అంటే మనందరం కూడా చూస్తాం. ఈ రోజు డ్రైన్ తీస్తే మళ్లీ రేపు డ్రైన్ జామ్ అవుతుంది, చెత్త తీస్తే చెత్త వస్తుంటుంది. వాటన్నిటి నిరంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. అదేవిధంగా ఈ యొక్క మొత్తం ప్రోగ్రాంలో ఎవరన్నా నిర్లక్ష్యం వహించినా, కార్యక్రమం లోపల సరియైన భాగస్వామ్యం లేకున్నా దీనంతా కూడా పరిశీలన జిల్లాలో ఒక స్టీరింగ్ కమిటీ లాగా వేసుకుని అబ్జర్వేషన్ గా అన్ని రకాల కార్యక్రమాన్ని నోటు చేస్తా ఉన్నాం. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చర్యలు కూడా తప్పైనటువంటి మాట కూడా తెలియజేస్తాం.